తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించడంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పరాయి పాలనకు పోతుందనడానికి నిదర్శనం జూన్ 2 వేడుకలకు సోనియా గాంధీని పిలవడం విడ్డూరంగా ఉందని, సగం తెలంగాణ పరిపాలన ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందని, ఏ పని చేయాలన్నా ఢిల్లీ బాసుల అనుమతి తీసుకునే దుస్థితికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఆటంకాలు లేకుండా కేసీఆర్ చేసిన పరిపాలన చేయడం కాంగ్రెస్కి చేత కావడం లేదని, మరిన్ని మాట్లాడినా చివరకు ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ వెంటే నిలుస్తారని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీలికవ్వడం ఖాయమని జోషన్ చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన లోన్ ఉందా లేదా మాట్లాడుస్తుందా లేదా కూడా నాకంటే సీనియర్ కానీ నేనే నడుచుకోలేదు ఆయన మాట్లాడాక ఉపన్యాసం అడిగి ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి పరిచయం నాకు అంత పాపం ఆయన కొద్ది మనకు ఉపయోగపడేది కాదు. మరి ఈ ఎన్నికల్లో మనం చేస్తున్న పని మన గొంతును ఆయనకి ఇవ్వటం, ఆ అభ్యర్థి ఇవ్వటం చేసింది. మన తరఫున మాట్లాడండి, మా సమస్య మీద మాట్లాడండి చెప్పడం. ఇవాళ తప్పకుండా ప్రభుత్వాన్ని రక్షించడం కావాలి, రక్షించే గొంతు కావాలని చెప్పిన ఇవాళ ప్రశంసించే గొంతు అయిపోయింది గవర్నమెంట్. అటువంటి పరిస్థితులలో రాకేష్ రెడ్డికి అందరూ పదవ ప్రాధాన్యత చేయాలని చెప్పి మీరు మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఉండొచ్చు కొంచెంమంది పిల్లలని చెప్పి తప్పకుండా మొదటి ప్రాధాన్యత చేసి మంచి అభ్యర్థిని రాష్ట్రం మళ్ళీ పరాధీనమవుతుంది, పరాయిల పాలన అవుతుంది అనేదానికి మరొక ఉదాహరణ రేపు 2వ తారీఖున సోనియా గాంధీని పిలవటం అనేది. ఆమె ఏ హోదాలో లేదు ఇప్పుడు అధికారికంగా. మరి ఆమెను ఎట్లా పిలుస్తారు ఏంది అనే దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సగం రోజుల పరిపాలన ఢిల్లీలోనే జరుగుతుంది గత 5 నెలలుగా. ఇక్కడ ఏం పని చేయాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ తనను తాను పరిపాలించుకునే స్థితి నుంచి మళ్ళీ పరాధీనతకు లోనైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర హక్కులకు సంబంధించి కూడా, నదీ జిల్లాలకు సంబంధించి కూడా ఒకవైపు కృష్ణను తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పే మళ్ళీ దురదృష్టవశాత్తు ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏ రకంగా ఒకటొకటి ఎగ్గొడుతూ ఇచ్చిన హామీల్ని దొంగలో దొక్కి మోసం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీకు అందరూ కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ₹1 కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే క్యాబినెట్లో తీర్మానం చేసినామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయినాయి, కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని